దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉందని, అందుకు బంగ్లాదేశ్లో సంక్షోభమే నిదర్శనమని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ విచ్ఛిన్నకర శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు ఆయన. అలాగే తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం చొప్పించే కుట్ర జరుగుతోందన్నారు. మంచిర్యాలలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన భవన నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. సొసైటీలో ఇంతో అంత గౌరవం వచ్చింది అంటే కేవలం నేను శిశుమందిర్ విద్యార్థిని కాబట్టి నాకు గౌరవం వచ్చింది. నిన్న కూడా సంఘ కార్యక్రమం సమితికి కార్యక్రమం పోతే ఒక ప్రొఫెసర్ వచ్చారు. ప్రొఫెసర్ వచ్చి స్వామీజీ వచ్చాడు. స్వామీజీ వచ్చి నువ్వు శిశుమందిర్ కాబట్టి ధర్మం గురించి మాట్లాడుతున్నావు, నువ్వు శిశుమందిర్ కాబట్టి నేను ప్రజలు ఎంపీ గెలిపించున్నాను. కాబట్టి శిశుమందిర్ గొప్పతనం ఇది. బట్ ఇతర పాఠశాల ఇతర విద్యా సంస్థలకు మన సంస్థలకు ఈ తేడాను మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మన కల్చరు ఇవాళ మీరు చూడండి, మార్నింగ్ లేస్తే వేరే ఏ పాఠశాలలో జమ్మూ కాశ్మీర్ లో ఏమైంది, అస్సాంలో ఏమైంది, బెంగాల్లో ఏమైందని చర్చ జరగదు. ఈ దేశంలో ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి, దేశానికి వ్యతిరేకంగా ఏ విధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి, దాని నుంచి మనం ఏ విధంగా చైతన్యం కావాలి, ఏ విధంగా సమాజాన్ని సంఘటితం చేయాలని చెప్పి ఎక్కడ ఏ పాఠశాలలో చర్చ జరగదు. కానీ శిశుమందిర్ పాఠశాల చర్చ జరుగుతుంది. శిశుమందిర్ విద్యార్థి కాశ్మీర్ అంటే ఏంది, అస్సాం అంటే ఏంది, బెంగాల్ అంటే ఏంది, కేరళ అంటే ఏంది, ఎక్కడ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి ఒక ఆలోచన కల్పించే పాఠశాలలే శిశుమందిర్ పాఠశాల. కానీ వేరే పాఠశాలలో ఏం చదువుకుంటున్నాం, ఏం వేస్తున్నాం అని చెప్పి ఆలోచన లేదు. ఇలా మనం బంగ్లాదేశ్ జరిగేది నిదర్శనం మనకి. అలా బంగ్లాదేశ్ లో ఒక చిన్న రిజర్వేషన్ ఇష్యూ, సరే రిజర్వేషన్ ఇబ్బంది వస్తే దాన్ని ప్రొటెస్ట్ చేయాల్సిందే. కానీ దేశంలో పూర్తిగా అస్తవ్యస్తమై దేశంలో ఇంత విపరీతమైన పరిణామాలు ఉత్పన్నమైనాయంటే, దివాలా తీసే పరిస్థితి వచ్చిందంటే దాని కారకులు ఎవరు? అక్కడ విద్యార్థులే. విద్యార్థులు తప్పు కాదు, విద్యార్థులను ఎవరు నడిపిస్తున్నారు, ఎందుకు నడిపిస్తున్నారు, తెర వెనుక ఏమున్నది, ఈ విధ్వంసానికి కారకులు ఎవరు, మాతో విధ్వంసం ఎందుకు చేయిస్తున్నారని చెప్పి ఆలోచన విద్యార్థుల లోపల లేదు, అలా ప్రజల లోపల రాలే. దానివల్ల బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేస్తారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో కాంగ్రెస్ నేతలు